జై బోలో మీరు సైలెంట్ ఉన్నారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రెడీ, ఇంకొకసారి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. సో థ్యాంక్ యూ. సో మంచి ఒక ఏమంటారు దీన్ని అన్న, అద్భుతం. సో పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే చప్పట్లు కొట్టండి, లేకపోతే వద్దు. ఇది మళ్ళీ చెప్తాను, మీరు చప్పట్లు కొట్టాల్సినది దేనికంటే వీళ్ళ పర్ఫార్మెన్స్కి అయిపోయింది. వీళ్ళ డ్రెస్సింగ్కి అనంతపురం నుంచి తెచ్చుకున్నారు. వీళ్ళ డ్రెస్సులో చమ్కీలు ఉన్నాయి. దానికి మళ్ళీ క్లాసికల్ టచ్లో మళ్ళీ కేరళకు పోయి తెచ్చుకున్నారు వీళ్ళు కదా. సో లిప్స్టిక్ చూడండి, లిప్స్టిక్ చప్పట్లు కొట్టాలి. వాళ్ళ డ్రెస్సింగ్కి, వాళ్ళ మేకప్కి, వాళ్ళ హెయిర్ స్టైల్కి, వాళ్ళ డిసిప్లైన్కి. సో రామ లక్ష్మణ జానకి అని చెప్పేసి ఎవరికి తెలియని ఒక మంచి మన పేరెంట్స్ కూడా నేర్పించారు కాబట్టి దానికి ఒకసారి చప్పట్లు కొట్టాల గట్టిగా. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. రోజు ఈ మంత్రాలు చదువుతా అంటే కొంచెం ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. వీరందరూ కూడా, ఈ అమ్మాయి నేను ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ వెళ్తే వాళ్ళ అమ్మ వచ్చేసి ఇంకొక 20 కిలోమీటర్ వేసుకొని స్కూటీలో రోజు వస్తుంది అనమాట. సో ఓడిసి బ్రాంచ్కి వచ్చింది. అంతకుముందు కదిరికి వచ్చేది అనమాట. సో 40 కిలోమీటర్స్ నుంచి డైలీ వచ్చేది, తీసుకొని వెళ్ళేది అనమాట. సో వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి గట్టిగా చెప్పట్లేదు. అంటే పివి సింధు అనే అమ్మాయి గురించి మీకు అర్థమై ఉంటుంది, చూసే ఉంటారు. ఎవరు పివి సింధు అంటే? ఎవరైనా తెలుసునా పివి సింధు గారు అంటే? బ్యాడ్మింటన్ ప్లేయర్. సో ఈరోజు మనం చెప్పుకుంటున్నాము, మన భారతదేశానికి పేరు తీసుకొచ్చిందంటే గొప్పతనం ఎవరిదో తెలిసిన 100% పివి సింధుది కాదు, వాళ్ళ తల్లిదండ్రులది. బికాస్ ఆఫ్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి డైలీ ఒక 20 కిలోమీటర్ తీసుకొని వెళ్ళి ప్రాక్టీస్ ఇప్పించి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ తన ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఒక 20 కిలోమీటర్ తీసుకెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ నుంచి తీసుకొచ్చి ఇలా కొన్ని సంవత్సరాలు చేసినటువంటి ప్రయత్నం ఫలితంగానే ఈరోజు పివి సింధు అంటే మన భారతదేశానికి గర్వకారణం. సో కాబట్టి అలాంటి పివి సింధు లాగే నువ్వు కూడా కావాలా, హైట్ కావాలా, పేరు తీసుకురావాలా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. సో గట్టిగా ఒకసారి పివి సింధు గారికి కూడా చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్. తను సాత్విక చాలా చిన్నగా క్యూట్గా ఉంది కదా. సో నాన్న ఇండియన్ ఆర్మీ అనమాట. ఒకసారి గట్టిగా జై హింద్. థ్యాంక్ యూ. ఇంకా వీళ్ళ అమ్మ నాన్నగారు అమెరికాలో ఉంటారు, కానీ వీడిని మాత్రం మా డ్యాన్స్ అకాడమీకి లాస్ట్ 2 years నుంచి పంపిస్తూ ఉన్నారు. ఇంకా వారి తండ్రి గారు కూడా మన ఆర్మీలోనే ఉన్నారు. సో అది కొన్ని చెప్పకూడదు, కమాండోగా వర్క్ చేస్తారు సారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేరెంట్స్. థ్యాంక్ యూ. వినపడలేదు వాళ్ళకి.